హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యారెట్ పెసరపప్పు ఫ్రై అండి. సింపుల్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. ఒక్కసారి చేసి పెట్టండి, ఎవరైనా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను వచ్చేసి పావు కేజీ క్యారెట్స్ అయితే తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడుక్కొని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేదు అంటే తురుముకున్న బాగానే ఉంటుంది. నేనైతే కట్ చేసుకున్నాను. కావాలంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు కూడా. అలా కట్ చేసిన వాటిని పక్కన పెట్టండి. పావు కేజీ క్యారెట్ ముక్కలకి 2 స్పూన్లు పెసరపప్పునైతే నానబెట్టుకోండి. ఎక్కువ వేసుకోకండి, చాలా తక్కువ వేసుకోండి. ముందు 2 సార్లు బాగా కడుక్కొని పెసరపప్పుని కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. కనీసం 15 నిమిషాలైనా నానాలండి, అప్పుడే బాగుంటుంది. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొట్టుకుని వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగా దిగుతుంది. అలాగే 2 స్పూన్ల పచ్చెనపప్పు, 2 స్పూన్ల మినపప్పును కూడా వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. అవి వేగాక అందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలను కూడా వేసేయండి. కొంచెం సేపు వేగనివ్వండి. మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇందులో కారం కూడా వేస్తాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి. క్రిస్పీగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఉల్లిపాయ అనేది బాగా వేగేలా చూసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపును కూడా వేసేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇవన్నీ వేగాక ఇందులో క్యారెట్ ముక్కలను అయితే వేసేయండి. క్యారెట్ అయితే బాగా మగ్గాలండి. మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. అలాగే వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మూత పెట్టుకుని క్యారెట్ ముక్కలను అయితే బాగా మగ్గించుకోవాలండి. అలాగే మగ్గేటప్పుడే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ వేసాక మొత్తం కలిపేసుకోవాలి. మూత పెట్టి ఇంకొంచెం సేపు మెత్తగా మగ్గనివ్వండి. క్యారెట్ మెత్తగా మగ్గిపోవాలండి. అలా మగ్గింది అనుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసేసుకోండి. లాస్ట్లో వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా దిగుతుందండి. కరివేపాకు వేసాక కొంచెం సేపు వేగనివ్వండి. అలాగే ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ సెపరేట్ చేసి పెసరపప్పుని అయితే వేసేసుకోవాలి. ఖచ్చితంగా పెసరపప్పు అనేది బాగా నానాలండి, అప్పుడే బాగుంటుంది. పెసరపప్పు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ అయితే వేపుకోండి. అలాగే పప్పు కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత కారాన్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. అంతేనండి, క్యారెట్ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. వెళ్తా మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.